కాకినాడ తీరంలో కేంద్రీకృతమైన భూకంపంతో విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బీచ్ రోడ్, సీతమ్మధార, గాజువాక, మధురవాడ ప్రాంతాల్లో ప్రకంపనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 5 నుంచి 10 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు చెబుతున్నారు. భూమిలో వీక్ జోన్స్ వల్లే భూకంపాలు చోటు చేసుకుంటున్నాయన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశ్రాంత శాస్త్రవేత్త కేఎస్ఎన్ మూర్తితో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి. కాకినాడ తీరానికి 225 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీని తీవ్రతతో విశాఖ పరిసర ప్రాంతాల్లో భూమి అయితే కంపించింది. తెల్లవారుజామున 5 గంటల 8 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీని గురించి మరిన్ని విషయాలు మనకు తెలిపేందుకు ఆ విభాగానికి చెందినటువంటి నిపుణులు కేఎస్ఎన్ మూర్తి గారు ఉన్నారు. సార్, ఈ భూకంపం రావడానికి ప్రధానంగా గల కారణం ఏంటి సార్? ప్రధానంగా కారణం ఏంటంటే భూమి లోపల పగుళ్ళని మనం సైంటిఫిక్ లాంగ్వేజ్లో వీక్ జోన్స్ అని ఉంటాయి. ఈ వీక్ జోన్స్ మామూలుగా అలా నిశ్శబ్దతగా ఉంటాయి. కానీ మనకు మేజర్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఇండియన్ ప్లేట్ అని అంటారు. ఇండియన్ ప్లేటు, అంటార్కిటిక్ ప్లేటు, మనకి భూ ఉపరితలం అంతా రకరకాల ప్లేట్ల కింద విభజించింది. ఈ ప్లేట్లు నిత్యం మూవ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ ప్లేటు గత కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అంటార్కిటికా దగ్గర ఉన్నది అలా నార్త్కి వెళ్తోంది. ఇప్పుడు కూడా ఏడాదికి 3 సెంటీమీటర్ల చొప్పున నార్త్కి వెళ్తోంది. ఈ ప్లేట్లు మూవ్ అవడం వలన ఒక్కో చోట ప్లేట్లు రాపిడ్ అవడం వలన ఒక్కో చోట ఒక ప్లేటు కింద ఒక ప్లేటు వెళ్ళడం వలన భూకంపాలు వస్తాయి. కాకపోతే మేజర్ భూకంపాలు, మైనర్ భూకంపాలు ఉంటాయి. మనం కాకినాడ దగ్గర వచ్చిన దాన్ని మైనర్ భూకంపం. మేజర్ భూకంపాలు ఎక్కడొస్తాయంటే ఒక ప్లేటు కింద ఒక ప్లేటు వెళ్ళినప్పుడు, కానీ ఒక ప్లేటు తగులుకున్నప్పుడు హిమాలయ ఏరియాలు, ఒక ప్లేటు కింద ఒక ప్లేటు వెళ్ళడం అంటే మన అండమాన్ దగ్గర అక్కడ వచ్చే భూకంపాలు మ్యాగ్నిట్యూడ్ 7.5, 8, 9.3 ఉంటాయి. తర్వాత ఏంటంటే తీవ్రత ఎక్కువ ఉంటుంది, ప్రాణ నష్టం ఉంటుంది, అవన్నీ ఉంటుంది. ఈ భూకంపాలు ఏంటంటే మనకి భూమి లోపల ఎక్కడైనా సరే వీక్ జోన్స్ అని ఉంటాయి. మీరు ఊహించుకోండి, ఇండియా 3 సెంటీమీటర్లు పెర్ ఇయర్ చొప్పున అలా నార్త్కి వెళ్తుంది. నార్త్లో ఏషియన్ ప్లేట్ అని ఇంకో ప్లేట్ ఉంది. ఈ 2 ప్లేట్లు తగులుకోవడం వల్లనే మనకి హిమాలయాలు ఫార్మ్ అయ్యాయి. మరి ఇంకా ఈ ప్రతి సంవత్సరం కూడా ఇండియా అలా మూవ్ అవుతుంది. ఈ ప్రెషర్ వచ్చినప్పుడు ఏమిటవుతుంది, ఆ హిమాలయ ప్రాంతాల్లోనూ అంటార్కిటికా ప్రాంతాల్లోనే కాకుండా ఇండియాలో ఉన్న స్టేబుల్ ఏరియాల్లో కూడా కొన్ని వీక్ జోన్స్ ఫెయిల్ అయిపోతుంటాయి. అవి ఎక్కడంటే ఫాల్ట్ జోన్స్ ఉన్న చోట జరుగుతుంది. మన కృష్ణా గోదావరి గ్రాబిన్ అవ్వచ్చు, లేకపోతే కనుక మన ఈస్ట్ కోస్ట్లో మేము విస్తృత పరిశోధనలు చేసాం. పాండిచ్చేరి, ఒంగోలు, తర్వాత విజయనగరం, ఈ ఏరియాలో చిన్న చిన్న ఫాల్ట్ జోన్స్ ఉన్నాయి. ఈ ఫాల్ట్ జోన్స్ ఏమిటవుతాయి, ఈ ఒత్తిడికి ఫెయిల్ అయిపోయి భూకంపాల కింద వస్తాయి. ఇవాళ కాకినాడ దగ్గర వచ్చిన భూకంపం కూడా అటువంటి మైనర్ ఎర్త్క్వేక్ 4.5 మ్యాగ్నిట్యూడ్. కానీ జనరల్గా లోతు ఎక్కువైన కొద్దీ ఇక్కడ మనకి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ఇది లోతు 10 కిలోమీటర్లే. 10 కిలోమీటర్లు మరీ లోతు కాదు. అంచేత తూర్పు తీరం అంతా, ఆంధ్ర కోస్ట్ అంతా కూడా ఈ భూకంపం ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. 225 కిలోమీటర్ల దూరంలో ఏర్పడినటువంటి ఈ ప్రకంపనల కారణంగా విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. మీరు కూడా స్వయంగా అనుభవం ఈరోజు చేశారు. సో ఆ సమయం అప్పుడు ఎలా ఉండింది సార్? నేను మంచం మీద, నేను జనరల్గా 4:30కి లేచిపోతాను. 5 o'clock మంచం మీద వెలకల్లా పడుకుంటే మంచం ఎందుకో కానీ ఊగుతున్నట్టు అనిపించింది. వెంటనే అర్థమైపోయింది ఇది భూకంపం అని. ఇప్పుడు ఏమిటవుతుందంటే ఈ పగుళ్ళు మనం కాకినాడ 223 కిలోమీటర్లు ఇవన్నీ మనం ఊహించుకుంటున్నాం. కానీ మొత్తం భూమిని ఊహించుకుంటే 220 కిలోమీటర్లు నథింగ్. అక్కడెక్కడో బే ఆఫ్ బెంగాల్లో 10 కిలోమీటర్ల లోతులో ఒక ఫాల్ట్ జోన్ ఏదో ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే ఎర్త్లో ఎక్కడ ఏం జరిగినా సరే దాని ఎఫెక్ట్ మొత్తం చాలా చోట్ల కనపడుతుంది, దాని మ్యాగ్నిట్యూడ్ బట్టి. ఈ మ్యాగ్నిట్యూడ్ 4.5 కాబట్టి ఆంధ్ర కోస్ట్లో పడింది. అదే కనుక మనకు అండమాన్లో కనుక 2004లో సునామీ వచ్చినప్పుడు 9.5 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చింది. మొత్తం తూర్పు తీరం అంతా ఎఫెక్ట్ అయింది, చుట్టుపక్కల కంట్రీలన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. సో ఎర్త్క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్, దాని యొక్క డెప్త్ని బట్టి మనకి అనుభవం వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ భూకంపాలు అంటే చాలా తక్కువ, మనదంతా మైదా ప్రాంతం ఎక్కువగా ఉంటుంది, దానికి చాలా దూరంగా ఉంటుంది. ఎందుకు ఈ మధ్య కాలంలో తరచుగా మన దగ్గర కూడా ఇలాంటివి సంభవిస్తున్నాయి? దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రపంచంలో, ఇండియాలోనే కాదు, భూకంపాలు లేని సురక్షిత ప్రాంతం అంటూ లేదు.
ఎందుకంటే ఈ టెక్టానిక్ ఫోర్సెస్ ఇవన్నీ ఇక్కడ బాగా ఈ మధ్యన తరచు భూకంపాలు రావడం, అంటే వీక్ జోన్స్ అన్ని ఇక్కడ యాక్టివేట్ అవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదివరకు అయితే ఎప్పుడో కానీ వచ్చేవి కాదు, కొన్ని డిఫైన్ ఏరియాల్లోనే వచ్చేవి. ఇప్పుడు ఇంటీరియర్ ఏరియాలో కూడా ఎర్త్క్వేక్ యొక్క ఎక్కడెక్కడ వస్తాయో వాటి తీవ్రతను బట్టి మనం ఒక జోనల్ మ్యాప్ ప్రిపేర్ చేసాం. ఇదివరకు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5. జోన్ 5 అన్నిటికన్నా దారుణం, జోన్ 1 తక్కువ. ఇప్పుడు జోన్ 1 అంటూ లేదు, ప్రతి చోట భూకంపాలు వచ్చేస్తున్నాయి. కాకపోతే మనది జోన్ 2లోకి వస్తుంది కాబట్టి అంత విపరీతమైన భూకంపాలు వచ్చే ఏరియా మాత్రం కాదు మనది. సో ఇది నిపుణులు చెప్తుంది. ఇవాళ తెల్లవారుజామున తాను స్వయంగా ఈ భూకంప తీవ్రతని అనుభవించారని, ఎంవీపీ సహా మిగిలినటువంటి చాలా ప్రాంతాల్లో కూడా ఈ భూకంప తీవ్రత కనిపించిందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇది లోతు చాలా తక్కువగా ఉన్నటువంటి చోట ఏర్పడింది కాబట్టి దీనివల్ల పెద్దగా ప్రభావం లేదని, ఎటువంటి ప్రాణ నష్టం కూడా ఆస్తి నష్టం కూడా ఇక్కడ విశాఖ పరిసర ప్రాంతాల్లో అయితే లేదు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీ న్యూస్, విశాఖపట్నం నుంచి.